లాస్ట్ చివరి రోజుల్లో ఉన్నాము కాబట్టి ఈ చివరి రోజుల్లో జీవించినప్పుడు ఇంకా మనకు వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, అర్థమవుతుందా? ఇవన్నీ ఉంచుకొని మనం సాధించేది లేదు. అంతేనా కదా? అమ్మ రావద్దండి, ఎలా పిల్లలు కూడా రావద్దండి, వాళ్ళు కూడా వెళ్ళా. తర్వాత కొన్ని సందర్భాలు మాత్రం వెళ్ళారు. అమ్మకి దెబ్బ తగిలిందని తెలిస్తే పంపించాను. అప్పుడు అక్కడే ఉంది, తలకి దెబ్బ తగిలింది. ఆమె బాత్రూంలో ఎప్పుడు పడిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, వెళ్ళారు, అంటే హాస్పిటల్లో చూపించారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు తమ్ముడి దగ్గర ఉంది. ఇక వెళ్ళి ఇక్కడికి స్నానం చేయించేదాకా ఎవరు స్నానం చెప్పలేదా మామూలుగా. ఇంకా ఈ శ్వాసన వస్తుంది, బ్లడ్ అంటే కడగాలి, అంటే కట్టు అంతా ఉంది. అంటే ఆ వద్దన్నంత మాత్రాన నేనైతే వెళ్ళలేదు, సరే మరి దెబ్బ తగిలిందని పంపించా. అంటే దేవుడిచ్చిన ప్రేమ, బాధ్యత అవన్నీ కూడా ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటాయి. వాటిని ఏం చేయాలి? బయట పెట్టాలి. లోపల ఉంచుకుంటే అంటే అవతలకు తెలియదు కదా. ప్రేమ ఉంది, దాని లోపల ఉంచుకుంటే ఏం తెలుస్తుంది? కాబట్టి సందర్భంలో దాన్ని తీయాలి. సరే ఇప్పుడు రమ్మంది, వెళ్ళా, అందరితో సమాధాన పడాలంటే తమ్ముళ్ళు, చెల్లెలు. ఎందుకంటే తప్పు లేకపోయినా వాళ్ళ దృష్టిలో నేను తప్పు అనుకున్నాను, నన్ను తప్పుడుగా అనుకున్నారు అనుకున్నాను. అయినా సరే ఓకే, వాళ్ళతో సమాధాన పడాలి. చాలా జరిగింది, రచ్చ జరిగింది, చర్చ జరిగింది. తర్వాత నేనెందుకు వీళ్ళతో పాటు సమానంగా అవుతున్నా అని చెప్పి తర్వాత అందరికీ క్షమాపణ చెప్పుకొని, మా అమ్మతో క్షమాపణ చెప్పుకొని, సరే మీకు ఇప్పుడుకి మా మధ్య గొడవలు ఉండవు, నా వల్ల అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు చెప్పి సమాధానపడి ప్రశాంతంగా వచ్చారు. సరే ఇంటికి రమ్మంటే మేము వచ్చినప్పుడు వస్తాలే అంటే హైదరాబాద్ ఆమె ఎక్కడికి కథలు తింటూని వచ్చి ఒంట్లో బాగుంటలేదు, ఇప్పుడు ఒక్కతే ఉండాలి. సరే చెల్లి ఉండదు, చెల్లి చూసుకుంటుంది. ఎన్ని రోజులు చూసుకుంటారు వాళ్ళైనా? పిల్లల్ని చూసుకొని సరే ఖర్చు వాళ్ళదైనా ఎవరిదైనా ఇక్కడే ఉండి భార్యాభర్తలు ఇద్దరు ఉండి ఆయన డ్యూటీకి వెళ్ళొస్తా, మామూలుగా వండి పెట్టుకొని అమ్మాయి వండి పెట్టుకుంటా, పిల్లలను చూసుకుంటా, అది కూడా ఇబ్బందే కదా. సరే రమ్మన్నా అంటే మెయిన్ ఏంటంటే దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ఏమాత్రం కూడా బయటికి పక్కకు తొలగకూడదు. మన యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితం ఎలాగంటే దేవుని వాక్యముతో కట్టబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యముతో ముడివేయబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో ముడివేయబడి ఉండాలి మన వ్యక్తిగత విశ్వాస జీవితం. అంటే మనం వ్యక్తిగతంగా ఎలా ఉన్నాము, వ్యక్తిగతంగా మనము సపోజ్ ప్రతి ఒక్కళ్ళం కూడా మన పక్కన వారితో ఎలా ఉంటున్నాము, మన ఇంట్లో ఉన్న బిడ్డలతో, మన ఇంట్లో మన భర్తతో, మన భార్యతో, మన పిల్లలతో, అమ్మా నాన్నతో, అలాగే బంధుమిత్రులతో, అలాగే చుట్టుప్రక్కల ఉన్నటువంటి సమాజంతో వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచన వచ్చిందా? అర్థమవుతుందా? వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నాం, అది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత జీవితము దేవుని వాక్యముతో ముడివేయబడి ఉండాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము, ఆత్మ మనలో ఉంటాయో అప్పుడే మనము క్షమించగలుగుతాము, క్షమించబడతాము. ఈ క్షమించమని చెప్పే మనసు కూడా ఉంటది మనలో. క్షమించండి అని అడిగే మనసు. అదే క్షమించమని అడిగే మనసు లేదు. తప్పులు చేసినా కూడా ఎలా పడితే అలా మాట్లాడి కూడా కొందరికి క్షమించమని అడగాలని ఉండదు. ఎందుకు? మనస్సాక్షి ఒప్పుకోతే నేను కరెక్టే అనుకుంటాడు. ఆ మనస్సాక్షి లేనివాడు. మనస్సాక్షి ఉన్నాడు ఏమవుతాడు? లేదులే వాడు అన్నంత మాత్రాన్ని ఎందుకు తిరిగి అనాలి అని చెప్పి మనస్సాక్షి గద్దింపుతో సరే నాదే పొరపాటు అనుకున్నాం తగ్గించుకొని
అర్థమైందా? క్షమాపణ చెప్పుకొని క్షమించమని క్షమించి ఇద్దరు ఒకరినొకరు క్షమించుకొని అలా అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన చాలా సందర్భాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మోకరించి ప్రార్థన చేస్తున్నావు. ఏం ప్రార్థన చేస్తావు? ఎవరి కోసం ప్రార్థన చేస్తావు? అందరి కోసం ప్రార్థన. ఎందుకు అందరి కోసం? కాబట్టి ఆ ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి? ముందు సమాధానం పడాలి. నువ్వు ఎవరితో? నీ శత్రువుతో సమాధానం పడాలి. అంటే నీ శత్రువుతో అలాగే నీ సహోదరుడికి నీకు మధ్య ఏదైనా వైరం ఉంటే సమాధాన పడాలి. ఇంకా సంఘములో తోటి సహోదరుడు పట్ల ఏదన్నా విరోధ భావం ఉంటే సమాధాన పడాలి. మొట్టమొదటి మనం చేయాల్సిన పని మనం సమాధాన పడాలి. తర్వాత దేవుడితో సమాధాన పడాలి. దేవుడితో సమాధాన పడిన తర్వాత నువ్వేం చేయాలి? ఇంకా స్టార్ట్ చేయని ప్రార్థన అందరి కోసం. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఆయన పాదాల దగ్గరకు వెళుతుంది. ఆ ప్రార్థన ఫలము ఏ రూపంలో వస్తుంది? నువ్వే ప్రార్థనా విజ్ఞాపనానికి చెల్లించావో ఆ ప్రార్థనా విజ్ఞాపన ప్రతిఫలం అనేది నీకు, అంటే అవి నెరవేర్పు నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో ఆ ప్రార్థన యొక్క నెరవేరు, ఆ ప్రార్థన యొక్క ఫలము నీకు తిరిగి వస్తుంది. వెంటనే వస్తుందా? రావచ్చు, వెంటనే రావచ్చు. నువ్వు సమాధాన పడ్డావు అని దేవుడు వెంటనే చేయొచ్చు. లేదు ఇంకో దేవుడు టైం ఇవ్వచ్చు, నీకు అర్థమైంది, ఇప్పుడే కాదు తర్వాత రోజు చేస్తా అంటే నీకు అర్థమవుతా ఉంటుంది. ఎప్పుడు అర్థమవుతుంది? నీ హృదయం క్లీన్ అయిపోయింది కాబట్టి, నువ్వు సమాధాన పడిపోయావు కాబట్టి. నీ హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా క్షమాపణ, క్షమించు అనే పదాన్ని నువ్వు ఎవరిని పట్ల అయితే అనుచితంగా మాట్లాడి అనుచితంగా ప్రవర్తించి వారిని దూరం పెట్టి ఎవరినైతే ఉన్నావో వారి పట్ల నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నావో అప్పుడు నీ హృదయం ఏమైపోయింది? క్లీన్ అయిపోయింది, నీట్గా అయిపోయింది. హృదయంలో ఇంకే భారము లేదు, ఉండదు కూడా. ఎప్పుడైతే హృదయం క్లీన్ గా ఉంటుందో అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎలా వస్తుంది? స్వచ్ఛంగానే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని హృదయ శుద్ధి గలవారు వాళ్ళు ఏం చేస్తారు? దేవుని చూస్తారు. అంటే దేవుని చూడటం అంటే దేవుణ్ణి అనుభవించటం. దేవుణ్ణి హృదయంలో హృదయ శుద్ధిగా ఉందిగా దేవుణ్ణి అనుభవిస్తా ఉన్నాడు లోపల. అప్పుడు దేవుని కార్యాలు జరగడం, దేవుణ్ణి చూడటం. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేశారు. అంటే ఎవరు చేశారు అద్భుతాలు? ఎవరు చేశారు అద్భుతాలు? యేసయ్య చేశాడా? యేసయ్యలో ఉన్న దేవుని శక్తి చేసిందా? అంటే ఎవరు చేసినట్టు? ఇప్పుడు దేవుడు చేశాడు. అవునా? అంటే వాళ్ళు ఇప్పుడు ఆ శక్తిని పొందుకొని ఆ స్వస్థత పొందుకోవడం వల్ల ఎవరు చూశారు? వాళ్ళు దేవుడిని చూశారు. అంటే ఇలా మనము ఏదైతే వివరణగా తీసుకుంటూ వెళ్తామో ఈ వివరణలో అంత లోతైనటువంటి విషయాలు బయటికి వస్తా ఉంటాయి. అంటే యేసుని చూస్తే దేవుడిని చూసినట్లే. కారణం ఏంటి? ఆయనలో నుంచి దేవుని కార్యాలు జరిగినాయి కాబట్టి. అంటే అపోస్తలుల నుంచి జరిగినాయిగా. అప్పుడు వాళ్ళు దేవుళ్ళు అవుతారా? కాదు. యేసయ్య దేవుడు అయ్యాడా? అవ్వలేదు. ఏం చేశాడు? దేవుని కార్యాలను చేయడానికి ఒక పాత్రగా నిలబడ్డాడు ఆయన. అలాగే అపోస్తలుడు, అలాగే నేటి సేవకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుణ్ణి చూడాలి, దేవుని కార్యాలు చేయాలి, మనలో దేవుని కార్యాలు జరగాలి అని అంటే హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచారు. హృదయమే అన్నమాట అన్నిటికీ మూల కారణం ఏంటి అంటే అన్నిటికంటే దేనికి? అన్నిటి అంటే ఏమవుతుంది? అందులో అన్ని అంటే ఏమవుతుంది? అది స్లో బట్టి బాగా కడగా సులువు ఉంది. బాగా ఎండలో పెట్టండి. హృదయంలో ఇప్పుడు హృదయంలో హృదయ శుద్ధి అంటే ఏం కావాలి? హృదయ శుద్ధిలో మన హృదయం ఎలా ఉండాలి? ఏంటి? ఏం కావాలి?
క్లీన్ గా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు ఆయన? చూడండి, మత్తయి 15:18. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చినవి. ఇవే మనుషుని అభ్యంతరపరుచునని మీరు గ్రహింపరా? అదే నోట్లో నుంచి వచ్చేవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయంలో నుండి వస్తాయి. ఇవి ఏం చేస్తున్నాయి? మనిషిని అపవిత్రపరుచును. ఏంటి అవి? దురాలోచన. ఆలోచన అంట, దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. అంటే చెడ్డ ఆలోచనలు అంటే ఏమొస్తాయి? చెడ్డ ఆలోచన ఏంటి? చెడు సంబంధమైన ఆలోచన. మంచికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ చెడే. ఒకరికి సహాయం చేయాలి అనిపించింది, అది మంచి. వారికి ఎంత తక్కువ, ఏం చేయాల్సిన అవసరం లేదు, అది చెడు. అంటే అది నా ఇష్టం, అదే చెడుని ఇష్టం. సహాయం చేయాలనిపించేది మంచిదే కదా, మరి ఇంకా అదెందుకు అనిపించట్లా? ఈ భావన ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఎవరో వాళ్ళు సహాయం చేస్తారులే అని ఎందుకు అనిపిస్తుంది? బోర్డులంతా చేసాం మేము, ఇదొకటి బోర్డులంతా చేసినప్పుడు ఇదొకటి చేయడానికి ఏమైంది? అంతే కదా. చెడ్డ ఆలోచన, ఇంకా చెడ్డ ఆలోచనలు ఏమవుతాయి? అలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే అవి కొన్ని మనం మాట్లాడుకోలేము. అవునా? మనలో కలిగేటటువంటి చెడ్డ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి. చెడ్డ ఆలోచనలు కలుగకూడదు. చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందంటే బయటికి హృదయంలో నుండి వస్తుంది. అంటే నీ హృదయం అపవిత్రమైపోతుంది. అంటే ఆ చెడ్డ ఆలోచన రావటం వెంటనే దాన్ని కార్యం చేసేయటం. ముందు బయటికి రావటం, చెయ్యాలనుకోవటం, నువ్వు చెయ్యాలనుకుని ఫిక్స్ అయిపోయి చెయ్యటానికి వెళ్ళటం. ఎప్పుడైతే వెళ్ళాలని ఆలోచన వచ్చేస్తుందో అప్పుడే హృదయం అయిపోయింది అపవిత్రమైంది. చెడ్డ ఆలోచన రావటం అపవిత్రమైంది. తర్వాత ఏంటి? నరహత్యలు హృదయంలో నుంచి వస్తుంది. ఇది ఒక మనిషిని చంపాలి అనేది హృదయంలో నుంచి. ఆ మనిషి కళ్ళ ముందు కనబడేంత వరకు మనం అంటే ఎవరినైతే ఒక వ్యక్తి చంపాలనుకున్నాడు, ఆ వ్యక్తి మనిషి కళ్ళ ముందు కనబడేంత వరకు వానికి కోపం రెట్టింపు అవుతా ఉంటుంది. వారిలో పగ పెరుగుతూ ఉంటుంది. అబ్బాయి నా కళ్ళ ముందు తిరుగుతున్నాడు రా అంటే నరహత్య చేయడానికి ఇన్ని ఆలోచనలు బయటకు వస్తాయి. చేయటానికి ప్రణాళిక వేయటం, ఎలా చేయాలి, ఎవరెవరిను తీసుకోవాలి, ఎలా అంటే ఏ ఆయుధం ఉపయోగించాలి, అంటే ఇది అందరికి ఎలాంటి భయాన్ని పుట్టించాలి, అసలు ఇంత ఆలోచన చేస్తారన్నమాట. ఇంకా నరహత్య, చంపాలి అనుకోవటం, వ్యక్తిని చంపటం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. వ్యభిచారం ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో. అంటే హృదయంలో తర్వాత దొంగతనము ఏంటంటే వేశ్యాగమనము, దొంగతనము. దొంగతనం అంటే దొంగిలించడం. అంతే. డబ్బు 100 రూపాయో, పావనో, 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంత ఉంటే అంత దొంగిలించడం. అంతే. కొంతమందికి వస్తువులు అంటే ఇష్టం ఉంటుంది. చుట్టాలు ఎవరన్నా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వస్తువు మంచి వస్తువు కనపడే దానికి టక్ ఏం చేస్తారు? బ్యాగులు సర్దేస్తారు. మరి బయట చూడలేదు కానీ నాకు తెలిసి పాత సినిమాలు ఇవన్నీ చూపించేవారు. పాత సినిమాలు ఉండేవి. ఆమె ఎవరు? సూర్యకాంతం ఉండేది. ఆ క్యారెక్టర్ వాళ్ళ దొరకడం కొంగు కింద పెట్టుకొని తీసుకొచ్చేసి బ్యాగులో పెట్టుకోవడం. అది బ్యాగ్ అంటే అప్పుడు ట్రంక్ పెట్టి కదా. దొంగతనం. తర్వాత అబద్ధ సాక్ష్యము. ఏం సాక్ష్యం?
అబద్ధం వేరు, అబద్ధ సాక్ష్యం వేరు. అంటే అబద్ధానికి సాక్ష్యం అబద్ధ సాక్ష్యం. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఏం వాడుతున్నారు? అబద్ధ సాక్ష్యాన్ని వాడుతున్నారు. తర్వాత దేవదూషణ, దేవుణ్ణి దూషించడం. ఎవరిని? దేవుని, మనిషిని కాదు, దేవుణ్ణి దూషించడం. దేవుడు లేడు, ఏమి లేడు. ఇప్పుడు ఎలా తయారయ్యారు చేస్తే అసలు క్రైస్తవుల్లో కొంతమంది, ఒకప్పుడు క్రైస్తవులు, తర్వాత కొంతకాలం ఉండే తర్వాత బయటికి, ఇప్పుడు యేసుక్రీస్తు అసలు ఉన్నాడా? నిజంగా యేసుక్రీస్తు ఉన్నాడా? దానికి నేనే సాక్ష్యం. ఉన్నాడు. ఎందుకు? ఎలా సాక్ష్యం? ఎలా నమ్మాలి? ఎందుకంటే వాక్యంతో నా జీవితాన్ని మార్చాడు కాబట్టి నేను ఆయన ఉన్నాడని నమ్ముతున్నా, ప్రకటిస్తాను. క్రైస్తవుడు హల్లెలూయా. వాక్యంతో నా జీవితాన్ని మార్చాడు, అంతే. దట్స్ ఇట్. అంటే మా జీవితాలు మారట్లేదే. నువ్వెప్పుడు యేసు దగ్గరికి వచ్చావు? నువ్వెప్పుడు ఆయన గురించి ఆలోచన చేసావు? నీ జీవితం మారక, నీ జీవితం ఏం మారాలనుకుంటున్నావు? మార్చేవాడు ఆయనే, తప్పనిసరిగా మారుస్తాడు. మారినప్పుడు నువ్వే ప్రకటిస్తావు. అలాగే బోల్డ్ అంతమంది. కానీ అది విరివిగా జరగాలి, ఎక్కువగా జరగాలి. అలాంటి వాళ్ళు మారు మనసు పొందుకునే జనం ఎక్కువగా పుట్టాలి. కానీ ఎక్కువగా ఆయన జరగట్లా. అంటే అందరూ దాదాపుగా వ్యతిరేక. అఫ్కోర్స్ మనకు తెలియకుండా అక్కడ మారు మనసు పొందే దేవుని ఆత్మకార్యాలు అలాగే ఉంటాయి. కొన్ని దేవదూషణ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచే దేవదూషణ. అంటే దేవదూషణ అంటే ఎలా దేవుడిని దూషిస్తాం? దేవదూషణకి ఉదాహరణ ఏంటి? దేవుని అదే ఉదాహరణ మనకేది జరిగినా కూడా అది దేవుని మీదే. అదొకటి. అదొకటి. ఇంకా అదే ఫలితం రాకపోతే దూషిస్తారు. ఏదో కాలం ప్రార్థన చేసిన దేవుడు దేవుడు లేడు. ఇంకొకటి ఏంటంటే మోషే ప్రజలందరూ నడిపిస్తుంటే మోషే మీద సణుక్కోవటం, కొనుక్కోవటం. మోషేను దూషించారు వాళ్ళు. అప్పుడు మోషే ద్వారా దేవుడు ఏమన్నాడు? మీరు నిన్ను కాదు దూషించింది. అంటే దేవుని పని చేసేటటువంటి ఒక వ్యక్తిని దూషిస్తే ఎవరు దూషించినట్టు? దేవుని. డైరెక్ట్ గా దేవుడిని అనకపోవచ్చు, కానీ ఒక సేవకుడు మనం అన్నామంటే, ఎవరైనా సరే సేవకుడే అని కాదు, సువార్థికుడైనా సరే రోడ్డు మీద సువార్త చెప్పుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎక్కడ ఉండరు, ఒక చోట బ్యాగ్ వేసుకొని సంచి వేసుకొని స్వార్థ చెప్పుకుంటూ వెళ్తారు. చీకటి అవ్వగానే ఎక్కడ సత్రంలో ఎక్కడో పడుకుంటారు. డబ్బులు ఏమైనా ఉంటే అలాగే అక్కడే పళ్ళు తోముకుంటారు, అక్కడే ఏదైనా ఉంటే తినేస్తారు, తాగేస్తారు. అలా ఇంకా సువార్తకి వెళ్ళిపోతూనే ఉంటారు. చూడండి, అలాంటి వాళ్ళని ఎవరినన్నా సరే, అంటే దేవుని వాక్యం చెప్పే ఎవరిని ఏది దూషించినా అది ఎవరికి దూషణ? దేవుణ్ణి దూషించినట్లే. డైరెక్ట్ గా నువ్వు దేవుణ్ణి అదే నాకేం కార్యాలు చేసావు ఇవన్నీ పక్కన పెడితే దేవదూషణ. తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో వస్తున్నాయి. అంటే ఇది హృదయం అంటే ఇది. ఇంకో మాట ఇర్మియాలో ఉంటది. చూడండి, చూడండి, 17:9 ఇర్మియా.
హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గల ఘోరమైన వ్యాధి దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? దీనిని గ్రహింపగలిగిన వాడు ఒకడు ప్రవర్తనను బట్టి ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడు, హృదయములను పరీక్షించువాడు, అజితేంద్రియములను పరిశీలించువాడు, న్యాయ విరోధముగా హృదయమును పరిశోధించేవాడు ఎవరు? ఆయనకు మాత్రమే తెలుసు హృదయం గురించి, మనకు కూడా తెలియదు. సరి హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? అందుకని యేసుక్రీస్తు వచ్చాడు. ఇదిరా బాబు హృదయము, నువ్వేదో అనుకుంటున్నావు. మనిషి నిజంగా ఏదో అనుకుంటున్నాడు. ఒక నీరో గాని, ఒక నీరో చక్రవర్తి గాని, ఒక సీజర్ గాని, ఒక పిలాత్ గాని, అనేక మంది, ఒక హేరోదు గాని ఏమో అనుకుంటున్నారు వాళ్ళు. హృదయములో నుండి వస్తున్నాయనంటే అంటే మా పద్ధతి అంతే, అది మీ పద్ధతి కాదురా నాయన, దేవునికి వ్యతిరేకమైన పద్ధతి. దేవుడు మనుషులకు ఆ పద్ధతిని ఇవ్వలేదు. దేవుడు మనుషులకు ఆ పద్ధతిని ఇవ్వలే, ఆ జీవన విధానాన్ని ఇవ్వలేదు. చూడండి పైన 4:14 ఇర్మియా, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునము. నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో, కడిగి వేసుకో. చూడు, తర్వాత ఇంకో మాట, సామెతలు 7:3 వేళ్లకు వాటిని 2వ వచనం చూడండి. ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఇప్పుడు చెడుతనం పోవాలంటే ఏం చేయాలి? హృదయములో ఉన్న చెడుతనం పోవాలంటే దేవునితో సహవాసము, వాక్యముతో సహవాసము కావాలి. దేవుని ఆత్మతో అభిషేకము పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మాభిషేకం కావాలి. దాని కొరకు అంత్య దినాల్లో ప్రాకులాడండి. ఆత్మచేత నింపబడాలి. ఆత్మ మీలో నుంచి ప్రవహించాలి, బయటికి ప్రవహించాలి. అది ఫ్లో అవ్వాలి. ఇది ఫ్లో అవటం వల్ల ఏంటి ఉపయోగం? ప్రశాంతంగా ఉంటాం, శాంతి సమాధానంతో ఉంటాం. ఇంట్లో అన్ని విధాలుగా కూడా స్వస్థతలు, అనేకమైన అద్భుత కార్యాలని ద్వారా జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ అదే సమయంలో సమస్యలు కూడా వస్తాయి. ఆత్మ ఎక్కడైతే ఉంటుందో, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో శోధించడానికి శోధకుడు కూడా అక్కడే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మతో నింపబడిన తర్వాత 40 దినాలు ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. బలంగా ఉన్నాడు, ఆత్మలో బలంగా ఉన్నాడు. ఆయన మామూలు బలం కాదు, ఆత్మ బలం. ఎప్పుడైతే ఆయన ఆత్మ బలంలో ఉన్నాడు అంటే శోధకుడు వచ్చాడు. ఏమన్నాడు? నీకు ఆకలేస్తుంది, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళ రొట్టెలుగా చేస్తున్నావు. ఎందుకంటే దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని దుర్వినియోగపరచాలని అపవాది యొక్క ఆలోచన. ఈరోజు సేవకులు చేస్తున్నారా లేదా? దేవుడిచ్చిన శక్తిని దుర్వినియోగపరుస్తున్నారా లేదా? దేవుడిచ్చిన ప్రవచనాలను దుర్వినియోగపరుస్తున్నారా లేదా? ప్రవచనాలు అడ్డు పెట్టుకుని ఏ ప్రవచనం పడితే ఆ ప్రవచనం చెబుతున్నారా లేదా? చెప్పండి.
వైసీపీ మళ్ళా ఫ్యాన్ తిరుగుద్ది అన్నారు, 11 స్థానాల్లోనే తిరుగుతుంది అది. ఫ్యాన్ తిరుగుద్ది అన్నారా? తిరుగుతుంది. ఈ ఫ్యాన్ కాదు, వాళ్ళు చెప్పిన ఫ్యాన్ వేరు. ఈ ఫ్యాన్ ఎప్పుడు తిరుగుద్ది. ఊరు గంటకు పాడైపోయినా మన బాగు చేస్తే తిరిగిద్ది అది. ఆయన చెప్పిన ఫ్యాన్లు వేరు, వాళ్ళు చెప్పిన ఫ్యాన్లు. అంటే ఏది పడితే అది. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి. ఎందుకు? దేవునితో సహవాసంలో ఏదో తేడా కొట్టింది. దేవుని ఆత్మాభిషేకంలో ఏదో తేడా కొట్టింది. అంటే దేవుని ఆత్మ అంటే ప్రవచనాలు చెప్పటమే అనుకుని ఉంటారు కొందరు. దేవుని ఆత్మ అంటే దర్శనాలు చూడటమే అనుకుని ఉంటారు కొందరు. దేవుని ఆత్మ అంటే వాక్యాన్ని కూలంకుషంగా పరిశీలించడం కూడా, వాక్యములో ఉన్నదేదో దాన్ని పట్టుకోవటం కూడా దేవుని ఆత్మ నడిపింపే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పింది మనం మర్చిపోకూడదు. అర్థమైందా? యేసయ్య చెప్పినటువంటి వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించడు. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో ప్రవచించలేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా అని అంటారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అక్రమం చేయవాళ్ళారా నేను ఎరుగను. అదేంటి? ప్రభువు నామాన్ని, యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించి అద్భుతాలు చేస్తాంటే ఆయన ఎరక్కపోవటం ఏంటి? వాస్తవానికి ఎందుకన్నాడు నిజంగా ఆయన ఆ మాట అంటే, వాళ్ళు యేసయ్య వచ్చినటువంటి తండ్రి చిత్తాన్ని మర్చిపోయారు. వాళ్ళు తండ్రి చిత్తాన్ని మర్చిపోయి ఏం చేశారు? తండ్రి చిత్తమే అది కూడా, కానీ అదే చిత్తం అనుకొని వాటినే ప్రకటించారు. ప్రవచనాలు, అద్భుతాలు, స్వస్థతలు, దర్శనాలు. అయ్యా మా గేద పోయింది అని ఎవరైనా వస్తే దర్శనం చూసి చెబుతాడు. పలానా తూర్పున పలానా చెట్టు కింద పలానా చేలో ఉంది పో. మీరు అన్నట్టు అక్కడే దొరికింది మా గేద. ఇది సేవకులు చెప్పిన ప్రవచన దర్శనాలు. ఉదాహరణకి మా పిండి కూతురు కొలిసిపోయింది ఇంట్లో, బంగారం. భార్య భర్తల మధ్య గొడవ. ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది కాదు, అనుమానం అందరికీ. ఇలా అయితే నేను ఆయన దాచిపెట్టాడు అనుకుంటున్నాను అన్నయ్య, నన్ను చెన్నై అంటే నేను దాచిపెట్టాడు అనుకుంటున్నానంటే, ఎందుకు దాచిపెడతాడు ఏంటంటే, వీళ్ళ గొడవ అవుతుంది ఎప్పటికప్పుడు, నాకు ఇచ్చే అంటుంటాడు. అందుకని నేను చూసి ఆయన చూపించాను, ఆ తర్వాత ఆయన నాకు ఇవ్వలేదు, నాకు ఇచ్చా అంటున్నాడు అని చెప్పింది. సరేలే అయితే ప్రార్థన చెయ్యి, అది ఎక్కడి నుంచో చెప్పాలి. వీటికి ప్రార్థన చేసి అయ్యేది ఎక్కడున్నాయో చెప్పడం ఉంటుందో ప్రార్థన చేసుకో. అది ఎక్కడున్నా కూడా తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. దాచినోడు ఏదో ఒక రోజు తీసుకొచ్చి నీకు ఇవ్వాలి. లేదంటే తీసుకున్నాడు ఎక్కడుంది తీసాడు అక్కడ పెట్టాలి. ఇదే జరుగుద్ది. అది ఎక్కడుందో నేను అలా నాకు చెప్పలేను, అటువంటి లేదులే, ప్రార్థన చేద్దామని అనిపిస్తాను. తర్వాత ఎవరో చెప్పారంట ఫలానా చోట ఉంది, అక్కడ ఇంట్లోనే అక్కడే ఉన్నది. ఎక్కడుందంటే లోపల పెట్టారు. ఏమో తీసి పెట్టేయడం, ఆయన తీసుకున్నాడు మళ్ళీ తీసి అక్కడే పెట్టుండొచ్చుగా. నేను ముందే ఏం చెప్పారు, అది ఒకవేళ ఆయన తీస్తే మళ్ళీ తీసిన చోటే పెడతాడు. నువ్వే కంగారు పడద్దు, ఇంట్లో నుంచి ఎక్కడికి పోలేదు కదా. అది అంటే ఎవరో ఒక ప్రార్థన చేసి చెప్పిందంట పలానా చోట తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత, అంటే ఇన్ని రోజుల తర్వాత ఏం చేశాడు, తీసినోడు తీసుకొచ్చి అక్కడే పెట్టాడు. అది పెట్టిన తర్వాత ఆమె దర్శనం వచ్చింది. అప్పుడు దాకా ఈ అమ్మాయి కూడా చూసుకోవాలా. అంటే ఇవి దర్శనాలు చూపిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో చూపిస్తాడు, అది నాకు కూడా అనుభవం అయింది, చాలా అనుభవం అయింది. చాలా ఏళ్ళ క్రితం, అప్పుడు ఇక్కడేమో కింద ఉన్నారు.
ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేశారు. ఆడపిల్లని కిడ్నాప్ చేసినప్పుడు టీవీలో న్యూస్ చూసి ఆ తల్లి ఏడుస్తుంటే ఆటోమేటిక్ గా నాకు కూడా బాధ వేసింది. వార్తలు న్యూస్ చూస్తుంటే నేను వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తాను. చాలా రోజు ఇస్తుంది చంపేస్తారు అని చెప్పి ప్రార్థన చేయడం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఊరు పేరు చూపించాడు. అది ఊరి పేరు కూడా కాదు, ఊరి పేరు చూపేలా మొక్కలు చూపించాడు. పెద్దగా బారుగా పెరిగింది, గుబురుగా ఉన్నాయి అడవిలాగా. ఏంటి అవి అనుకుంటే టేకు చెట్లు. టేకు చెట్లు చూపిస్తున్నాడు. సరే నేను ఎవరికి చెప్పాలి, మనం ఎవరికి చెప్పాలి కదా మనసులో పెట్టుకున్నా. తర్వాత సాయంత్రానికి ఆ పిల్లని టేకులపల్లి అనే ఊరు దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. క్రైస్తవుడు హల్లెలూయా. అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోలేదు ఇంకా వాళ్ళు. ఆ తల్లి ఏడుపు. నేనే ఇంకెంతమంది ప్రార్థన చేశారో తెలియదు, చేసి ఉండొచ్చు. నేనైతే గట్టిగా ప్రార్థన, ఆ పిల్లకి ఏం రాకూడదు, తల్లి చేతుల్లోకి రావాలి, ఎక్కడికి రావాలి. టేకులపల్లి అనే సాయంత్రానికి న్యూస్ వచ్చేసి టేకులపల్లి అనే గ్రామం దగ్గర ఆ పిల్లను వదిలేసి అంటే దేవుడు అలాగా ఆ టేకు అంటే ఆ టేకు చెట్లు, ఆ టేకులపల్లి అనే గ్రామంలో టేకు చెట్లు ఉన్నాయా? ఆ ప్రాంతం అంతా టేకు చెట్లు. ఒక ఫామ్ వాళ్ళు రైతులు పట్టినేసి అందుకని దానికి ఆ పేరు. అప్పుడు దాకా నాకు ఆ పేరు తెలియదు. విన్న తర్వాత ఓకే టేకులపల్లి తెలంగాణ కదా, అది తెలంగాణ ఖమ్మం దగ్గర. అంతేగాని ఇప్పుడు మనకి ఏదైనా పోతే దర్శనం చూసి చెప్పండి, అంజనం వేసి చెప్పండి అంటారు. దానికి దీనికి తేడా అయింది. అంజనం వేసి చెప్తారంట, ఏదో పసర అరచేతిలో రాస్తే అందులో అరచేతిలో చూపిస్తారంట ఏది ఎక్కడ ఉంది. పిల్లలు ఉన్న పిల్లల గురించి అయినా, గేదెల గురించి అయినా, వస్తువుల గురించి అయినా. పాత సినిమాల్లో ఏదో విట్లాచార్య సినిమాల్లో అంటే జరిగింది, కానీ బయట ఈ పసరు పూస్తే అరచేతిలో కనపడటం ఏంటో తెలియదు. అరచేతిలో ఆ పసరు పూస్తే అద్దంలాగా తయారైందంట, అద్దంలో కనపడిందంట. ఇలాంటివన్నీ విని మనం ఉంటే ఉండదు చెప్పలేము. గారడి అంత గారడి కనికట్టు. కానీ దేవుడు ముందే హెచ్చరించాడు, శకునం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకు? వాళ్ళు చేసేది క్షుద్ర పూజలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న దేవతల ద్వారా వాళ్ళు చేసే పూజలు చేసి రకరకాలుగా చేస్తారు. మాంత్రికులు ఏం చేస్తారు? చేతబడులు చేసేవాళ్ళు ఏం చేస్తారు? మనిషి జీవితాన్ని పాడు చేస్తారు. చాలా దేవుడు ఎందుకు చేయొద్దన్నాడో, ఆయన ఎందుకు చేయొద్దన్నాడు? ఆయన పవిత్రుడు కాబట్టి, ఆయన తప్ప వేరొక దేవుడు ఈ లోకములో లేడు కాబట్టి, ఉన్నవన్నీ మనుషుల చేత నిర్మించబడినవి కాబట్టి, మనుషుల చేత నిర్మించబడినవి మనుషులకు ఉపయోగం లేదు కాబట్టి, మనుషులే వాటికి ఉపయోగకరంగా ఉన్నారు కాబట్టి, మనుషులు వాటిని అడ్డు పెట్టుకొని మనుషుల్ని పాడు చేస్తున్నారు కాబట్టి, దేవుడి అన్యాయ అక్రమాలన్నీ చూసి 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 దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి హృదయంలో ఉన్న చెడుని కడిగి వేసుకుంటే హృదయం శుద్ధి, అప్పుడు దేవుణ్ణి చూస్తాం, దేవునితో సహవాసం చేస్తాం, దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకాన్ని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయము శుద్ధి అయితేనే దేవుని ఆత్మ కూడా హృదయంలో నివాసం ఉంటారు. ఇంకా అన్యులు అంటారా? అన్యులకి హృదయ శుద్ధితో సంబంధం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు అదే చేస్తారు, వాళ్ళు అనుకున్నది చేసి ఇది అంతే, ఇలా మేము జీవించాలనుకుంటున్నాం, అలా జీవిస్తున్నాం, అది మా ఇష్టం అంటే ఇక్కడ వాళ్ళకి దేవుని ఇష్టంతో సంబంధం లేదు. అందుకని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు
ఎలా పడితే అలాగా మనుషుల జీవితాలు అలా అయిపోయినాయి. ప్లస్ యూత్ ఎక్కువగా కూడా వాళ్ళకే అట్రాక్ట్ అవుతా ఉన్నారు. అటువంటి మాటలు మాట్లాడే, అందులో ఇంకోటి ఏంటంటే ఎలా పడితే అలా జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు తెలుసా? సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద ఐటీ ప్రొఫెషనల్స్, అలాగే ఐటీ కంపెనీ అధినేతలు, అంటే గొప్ప గొప్ప నాయకులు, తెలివి కలిగిన వాళ్ళు, ఒక మంచి సెక్టార్ అంటే ఒక ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయంగా పలుకుబడిగా ఉన్నవాళ్ళు, ఒక పరిపాలనలో పలుకుబడిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా ఇష్టం అని జీవిస్తూ ఉంటే మిగతా ఉన్నటువంటి యవ్వనస్తులకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు లేదా? అందుకని కొంతమంది ఉంటారు వాళ్ళు మౌనంగా ఉంటారు. కొంతమంది వాళ్ళు దేన్ని తొందరగా బయటికి అంటే మనుషులకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళకి చెడుకు ప్రభావం కలిగించే విధంగా కొంతమంది ఏది ఎక్స్ప్రెస్ చేయరు. వాటి గురించి మాట్లాడమంటారు. వాటి గురించి మేము మాట్లాడాలి, వాళ్ళ ఇష్టం వాళ్ళని, మరో దాని గురించి మనం మాట్లాడాలి. వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అది చాలా ఉత్తమం. అంటే కొంతమంది అయితే తప్పేముంది, చెయ్యొచ్చు, తప్పేం లేదు అందులో, ఎవరి ఇష్టం వాళ్ళది. అది చేయడంలో తప్పు లేదండి, నో ప్రాబ్లం అండి. అది అలా ఎవరు ఎలా అనుకుంటున్నారో అలా జీవించడమే ఉత్తమం అండి అని ఇంకా ఎక్కువ చెప్పేయడం ప్రారంభిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయం మనల్ని ఎలా నడిపిస్తుంది, మన హృదయం మనల్ని ఎలాగా ఇన్స్పైర్ చేస్తుంది, మన హృదయంలో నుంచి వచ్చేటటువంటివి మన జీవితానికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నాయి, మన వ్యక్తిగత విశ్వాస జీవితానికి మన హృదయం నుంచి వచ్చేవి ఉపయోగకరంగా ఉన్నాయా, నాశనకరంగా ఉన్నాయా? మనల్ని దేవునికి మనకు మధ్య దాన్ని అడ్డుగోడగా ఉండేది ఏంటిది? మన హృదయం నుంచి వచ్చే చెడు మన హృదయం నుంచి వచ్చి అడ్డుగోడగా ఉంటుందా, లేక మంచి వచ్చి దేవునికి దగ్గర చేస్తుందా అని ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి గుర్తించాలి, దయచేసి గ్రహించండి. దేవుని యొక్క వాక్కుని ఏమాత్రం నిర్లక్ష్యము చేయవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మాటలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని యొక్క మాటకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వండి. ఎందుకంటే హృదయములో నుంచి మంచి వచ్చినా చెడు వచ్చినా దాని ప్రతిఫలాన్ని మనం తప్పనిసరిగా పొందుకోవాల్సింది. చెడు వస్తే దాని ప్రతిఫలము ఘోరంగా ఉంటుంది, మంచి వస్తే దాని ఫలము చాలా ప్రశాంతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మనలో నుంచి మంచి రావటానికి మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో దేవునికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మనం చేసేటటువంటి పనుల్లోనే తెలుస్తుంది. మనం చేసే పనుల్లోనే దేవునికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో తెలుస్తుంది. మనం చేసే పనులు మన హృదయం నుంచి వచ్చే వాటిని బట్టి దేవుని పని చేస్తున్నామా, లేకపోతే మన పని చేసుకుంటున్నామా, లేకపోతే సైతాన్ గారి పని చేస్తున్నామా? మన పని చేసుకుంటే మనం దేవునికి దగ్గర అయ్యే అవకాశము ఉంటుంది. సైతాన్ గారి పని చేస్తే దేవుని పని చేసే అవకాశము లేదు అక్కడ. కాబట్టి ఆలోచనతో వివేచనతో దేవుని కార్యాలు చేయడానికి, దేవుని వాక్యాన్ని బట్టి ముందుకెళ్ళడానికి మనము తాపత్రయపడాలి. దేవుడి మాటలు ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకొనును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూప యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం, నోకరించి ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, కృపగల తండ్రి, సహాయంగా నజరుడైన ఈ మాటలు మా వ్యక్తిగత విశ్వాస జీవితానికి చేస్తున్నా ఆశీర్వదకరంగా ఉన్నది కాక.
వాక్కులకు న్యాసకు ప్రాముఖ్యతనిచ్చి మా వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీ ఆత్మవాక్య సహాయం మాకు దయచేయడం ఈ నామానికి మహిమ అల్పులమైన మాకు ప్రేమకరమైన ప్రయాణాలు ఇచ్చి ఈ ఆదివారం అధికార ఆరాధనలో ఈ సన్నిధిలో మమ్మల్ని క్షేమంగా నిలవబెట్టిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ సంఘమంతని బట్టి మీకు మహిమాదంత ప్రభావాలు తెలుస్తున్నా ప్రతి కుటుంబాన్ని చేస్తున్నాం దర్శించి బిడ్డలకు జరిగిన ఆరోగ్యం బలము శక్తిని గొప్ప కావాలి నిత్యము దయచేసి మీ నామని మహిమ తెచ్చుకుంటాం. రాలేకపోయిన వారు బిడ్డలకు మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేసి అనారోగ్య బాధపడుతుంటే ఏసునామములో స్వస్థతలు కలుగును గాక. స్వస్థపరచండి, బలపరచండి ఈ నామానికి మహిమ తెచ్చుకుంటాం. యవనస్తులు పెట్టిన సన్నిధిలో పెడుతున్నా కాలేజీ వెళ్తుండలో పెట్టుకోలే చేయండి. కాలేజీకి వెళ్ళవలసిన వారిపై పెట్టలే చేయండి. మీ ఆత్మతో వాకుతో బిడ్డల హృదయ ఆలోచన తలంపులను సరి చేయండి. ఈ నామైన మార్గమైన స్కూల్కి వెళ్తున్న చనిపెట్టలు మీ సంఘటన పెట్టిన బిడ్డలకు కావాల్సిన ఆర్థిక అవసరం దేశంలో నిర్వహించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటాం. మరోసారి తల్లి కూడి ఉన్న బిడ్డలందరినీ మీ సంఘటన పెట్టిన ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా కుటుంబాన్ని గొప్ప ఆత్మతో దర్శించి మీ నామానికి సహాయం ప్రార్థిస్తుంది. యువకులు అందరి జీవితంలో ఫలించిన రాక వాక్య ప్రకారమైన వారికి వినించడం మీ ఆత్మను మాకు తోడుగా దయచేసి అల్పునితంగా అయోగ్యులు ఉంటారు. మీ మార్పు మాట్లాడుతూ ఎవరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందుకున్నారు సహాయం సేవకురాల నుంచి కుటుంబం అంతా నేను పరిచయలో వాడుకుని మీరు ఆత్మ సంఖ్యలో పెడుతున్నారు. పాడిస్తుంది కీర్తించి ఆరాధకులుగా బిడ్డలకు ఉండాలని చెప్పాలని ఆశీర్వదించండి, అభిషేకించండి. సేవకాలు కొంచెం ఆరోగ్యం చూపించండి. థ్యాంక్ యూ. ఆరాధన గొప్ప మళ్ళా మేము కలుసుకుని గొప్ప తాగుతున్న మొక్కలు ఇచ్చి వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. మన దేవుని కృప యేసుక్రీస్తు సంతోషం సమాధానం పరిశుద్ధాత్మ తండ్రి సదాకాలం